యూనివర్సిటీలో రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు సర్క్యులర్ విడుదల చేసిన తర్వాత యావత్తు భారతదేశము సిగ్గుపడిన పరిస్థితి ఈరోజు నెలకొన్నది. ఉస్మానియా యూనివర్సిటీని చూసి ఈరోజు దారిద్ర్య రేఖకు దిగునటువంటి పేద మధ్యతరగతి బడుగు బలహీన వర్గాల విద్యార్థులు గుండె చప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ. అరే నాణ్యమైన విద్య దొరుకుతుంది మన పేదోళ్లకు, దారిద్ర్య రేఖకు దిగునటువంటి విద్యార్థులకు, పేద మధ్య బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించే కేంద్రం విశ్వవిద్యాలయం అని ప్రతి ఒక్కరూ వచ్చి ఈరోజు చదువుకునే కేంద్రం. ఇదొకటి కేంద్రం విశ్వవిద్యాలయమే కాదు, ఇదొక కర్మాగారం. ఇక్కడ ఉన్నటువంటి ఎంతో మంది ముఖ్యమంత్రులు అయ్యారు, ఎంతో మంది పీఎంలు అయ్యారు, ఎంతో మంది శాస్త్రవేత్తలు అయ్యారు, ఎంతో మంది బిజినెస్ మ్యాన్లు అయ్యారు, ఎంతో మంది బ్యూరోక్రాట్స్ అయ్యారు. కేవలం ఈ యొక్క గడ్డ నేర్పినటువంటి విద్య అది. ఈ రోజు వందే మాతరం ఉద్యమం నుంచి తెలంగాణ మలిదశ తొలిదశ ఉద్యమాలు కాకుండా ఎన్నో ఉద్యమాలు. ఈ రోజు ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా గానీ ప్రతిపక్ష హోదా నిర్వహించి ప్రభుత్వాన్ని అడిగి విద్యార్థులకు, పౌరునికి, ప్రజలకు న్యాయం చేసే గడ్డ ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ గడ్డ. ఈ గడ్డలో మాకు చదువు చెప్తలేరు, చదువు చెప్పండి అయ్యా అంటే కేసు పెడతా అనడం. అరే విద్య అందడం లేదు, సరిగ్గా అందించడం అడుగుతా కూడా తప్పట. ఈ రోజు భోజనం సరిగ్గా లేదు, అరే బ్లేడ్స్ తోటి పురుగులన్నతోటి నాసిరకం అన్నం పెడుతున్నారు, మాకు అది కాదయ్యా, మాకు చదువుకున్నాము మెరిట్ ద్వారా వచ్చాము అని అడిగితే తప్పట. దానికి కూడా కేసు పెడతారట. ఈ రోజు హెచ్ఓడి సార్ మీరు సరిగ్గా రావట్లేదు, మీరు క్లాసులు సరిగ్గా చెప్పట్లేదు అన్న కూడా కేసు పెడతారట. ఈ రోజు ఏ ఒక్క సమస్య పైన రోడ్డు మీదకి వచ్చి అడిగితే కూడా ఈ రోజు కేసు పెడతా అనడం అనేది ఈ రోజు 19 ఆర్టికల్ భారత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి రాష్ట్ర రాజ్యాంగాన్ని అవమానపరిచినట్టు అని ఈ రోజు విద్యార్థులకు భావిస్తుంది. ఇప్పటికైనా ప్రభుత్వము అదే విధంగా ఈ రోజు రాజ్యాంగబద్ధంగా నియమితులైన బ్యూరోక్రాట్స్ అందరూ కూడా ఆలోచించాలి. వాళ్ళే కాకుండా యూనివర్సిటీ ప్రొఫెసర్లు అందరూ మీరు కూర్చున్న చేరు ఈ రోజు రాజ్యాంగం ద్వారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ద్వారా వచ్చిందని మర్చిపోవద్దు తస్మాత్ అని తెలియజేస్తున్నాం. ఇప్పటికైనా ఈ యొక్క మూర్ఖత్వ ఆలోచనతోటి, ఈ మూర్ఖపు ఆలోచన నుంచి నయా నిజంను పోలినట్టు వివరించకుండా ఈ రోజు చూసుకున్నట్టయితే విశ్వవిద్యాలయాల్లో ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ అనేది సమన్వయకర్త. అన్ని విశ్వవిద్యాలయాలకు సమన్వయకర్తగా చేయాల్సినటువంటి ఉస్మానియా యూనివర్సిటీలో ఇలాంటి నికృష్టమైన పనులు, పనికిరాని జీవోలు తీయడం అనేది చాలా దురదృష్టకరం. ఈ రోజు చూసుకున్నట్టయితే విశ్వవిద్యాలయాలను చూసుకున్నట్టయితే అడుగడుగున సమస్యలతోటి విలయ తాండవం చేస్తుంది. అలాంటివి ఏమి పట్టించుకోకుండా కేవలము మూర్ఖత్వ పాలన కొనసాగించడం అనేది చాలా సిగ్గుచేటు. ఇప్పటికి కూడా ఈ రోజు ఉస్మానియా యూనివర్సిటీ కేంద్రంలో అడుగడుగున సమస్యలతో వలయంతో ఈరోజు కొట్టుమిట్టాడుతుంది. ఈ రోజు బ్లాక్ గ్రాంట్స్ లేవు, ఈ రోజు అడ్మిషన్ పొందిన ప్రతి విద్యార్థికి హాస్టల్ ఫెసిలిటీ లేదు. ఈ రోజు పురుగుల అన్నం పెడుతున్నారు, నాసిరకం అన్నం పెడుతున్నారు, ఇలా బ్లేడ్ల భోజనం పెడుతున్నారు. ఈ రోజు చదువు కూడా సరిగ్గా అందించలేదు. ఈ రోజు చాలా వరకు ప్రొఫెసర్లు చూసుకుంటే దాదాపు 130 మంది ప్రొఫెసర్లు అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటా ఈ రోజు క్లాసులు చెప్పడం లేదు. అంటే నాన్ టీచింగ్ వాళ్ళు చేయాల్సినటువంటి పోస్టులు ఈ రోజు లీగల్ సెల్ గానీ, జాయింట్ డైరెక్టర్ గానీ ఈ పోస్ట్ అన్ని కూడా నాన్ టీచింగ్ వాళ్ళే. ఈ రోజు బీటెక్ నుంచి గానీ, ఈ రోజు సైన్స్ కాలేజ్ నుంచి గానీ ఎందుకు వచ్చి వీరంతా అడ్మినిస్ట్రేషన్ చేస్తున్నారు? వీళ్ళ బాధ్యత కాదు. కానీ కేవలం క్లాసులు చెప్పకుండా ఇష్టానుసారంగా కేవలం అధికారులకు దగ్గర అయితే, వీసీకి దగ్గర అయితే అడ్మినిస్ట్రేషన్ పోస్టు, రిజిస్టర్ దగ్గర అయితే ఇంకొక అడ్మినిస్ట్రేషన్ పోస్టు, ఇవి కాదయా మిమ్మల్ని పెట్టింది. కేవలం విద్యను అందించడానికి, రీసెర్చ్ వర్క్ చేయడానికి మిమ్మల్ని పెట్టింది. ఇవన్నీ యాది మరవద్దని తెలియజేస్తూ మీరందరూ కూడా మాలాగే 12,751 గ్రామాలు తెలంగాణ రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధ్యాయులు కొనసాగుతారు. అవన్నీ మర్చిపోవద్దని తస్మాత్ జాగ్రత్త. ఈ ఒక్కరోజు 24 గంటలు సమయం ఇస్తున్నాం వీసీకి, లేకపోతే ఆ సర్కులను వెనక్కి తీసుకపోతే యుద్ధం ప్రకటిస్తామని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ నుంచి తెలియజేస్తున్నాం. లేని పక్షంలో అసెంబ్లీ గోడలు బద్దలు కొట్టైనా ఈ యొక్క సర్కులను వెనక్కి తీసుకునేదాకా ఊరుకోబోమని ఖబర్దార్ వీసీ కుమార్ అని తెలియజేస్తున్నాం.